బ్యాక్ టు లైవ్ షో. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం మీద గత వారం 10 రోజులుగా వేడి రగులుతూనే ఉంది. నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ తో అది మరింత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఆయన గతంలో ఎన్నికలప్పుడు రాష్ట్రాలన్నీ తిప్పించి నా మద్దతు తీసుకున్నప్పుడు రాజకీయ అనుభవం ఉందా అని అడిగారా? ఇవాళ ప్రత్యేక హోదా గురించి అడుగుతుంటే రాజకీయ అనుభవం గురించి ఎందుకు ప్రశ్నిస్తున్నారని బీజేపీని అడిగారు. తెలుగుదేశం ప్రభుత్వంపై కూడా నిన్న ఆయన కీలక స్థాయిలోనే విమర్శలు చేశారు. ప్రత్యేక ప్యాకేజీకి మీరు చప్పట్లు కొట్టారు, ఒకప్పుడు సంజీవన్ అన్నారు, తర్వాత ఇప్పుడు ప్యాకేజీ చప్పట్లు కొడుతున్నారు. అసలు అర్ధరాత్రి ప్యాకేజీ ప్రకటిస్తే అందులో ఏముందని మీరు దాన్ని స్వాగతించారని ప్రశ్నించారు. ఇవాళ ఎందుకు రోడ్ల మీదకి వచ్చి ప్రత్యేక హోదా కోసం నేను పోరాటం చేయకూడదో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాలి అని చెప్పి వాళ్ళ ముందు ఒక ప్రశ్నించారు. మరి దీనికి కౌంటర్ గా కూడా స్పందించారు. ఆయన పార్ట్ టైం పొలిటీషియన్ అన్నారు బీజేపీ నాయకులు, లేకపోతే ట్విట్టర్ పులిగా అభివర్ణిస్తున్నారు. ఇదొకైతే మరొక జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగత స్థాయిలో ఆయన మీద మంత్రులు దాడి చేసిన సందర్భం కూడా నేను చూసాం. వైసీపీ నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్ వెళ్లాయి. ఈ అంశం ఎటువంటి మలుపులు తిరుగుతుంది, అసలు ప్రత్యేక హోదా అంశానికి ఎక్కడ ముగింపు దొరుకుతుంది అనే విషయం మాట్లాడదాం. మనతో పాటు లైవ్ షోలో గిడుగు రుద్రరాజు గారు, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జాయిన్ అవుతున్నారు. కళ్యాణ్ దిలీప్ సుంకర మనతో జాయిన్ అవుతున్నారు, జనసేన అధికార ప్రతినిధి. అంబటి రాంబాబు గారు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ పొలిటికల్ స్ట్రాటజీ లో కీలక సభ్యులుగా ఉన్నారు. ఇక వైజాగ్ మనకి అందుబాటులో వస్తున్నారు విజయవాడ నుంచి లైవ్ లో బొండా ఉమామహేశ్వరరావు గారు, విజయవాడ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. ఢిల్లీలో కొద్దిసేపట్లో బీజేపీ నాయకులు మనతో జాయిన్ అవుతారు. రైట్, రాంబాబు గారు మీతో ప్రారంభిద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న చేసిన స్పీచ్, సుదీర్ఘంగా ఆయన సంధించిన ప్రశ్నలు, అందులో ముఖ్యంగా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాలకి స్పందించిన ప్రశ్నలకి ఇవాళ చెప్పడానికి సమాధానాలు వాళ్ళ దగ్గర ఉన్నాయని అనిపిస్తుందా మీకు? బీజేపీ దగ్గర కానీ తెలుగుదేశం దగ్గర కానీ సమాధానం ఉంటే సమాధానం చెప్పేవాళ్ళు తప్ప పార్టీ అదేమన్నారు పార్ట్ టైం పొలిటీషియన్ అనో మరొకటనో క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా సమాధానం ఉంటే సమాధానం చెప్పేటటువంటి పద్ధతి వేరుగా ఉంటుంది. రెండో అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అడుగుతుంది వారి మిత్రులనే, మొన్నటిదాకా వారి మిత్రులుగానే ఉన్నారు. ఆయనే నిన్న మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, నాకు అనుభవం లేదని అంటున్నారు, నా దగ్గర నుంచి సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రం ఇలాంటి ప్రశ్నలు నేను ప్రశ్నించలేదు, ఇవాళ పార్ట్ టైము పొలిటీషియన్ అనో ట్విట్టర్ పూలనో ఇలాంటి విమర్శలు ఇప్పుడైనా సరే ఈ తెలుగుదేశం అలాగే భారతీయ జనతా పార్టీ తనకు సన్నిహితంగా ఉన్నప్పుడేమో చాలా గొప్పగా చూసుకుంటున్నట్టు, తను ఏదైనా క్రిటిసైజ్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం వారిని కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా మాట్లాడడం తెలుగుదేశానికి మరింతగా పెరిగిపోయినటువంటి అంశం ఈ 3 సంవత్సరాల్లో. నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు ప్రశ్నించినటువంటి ప్రశ్నలు వారి మిత్రులు, మొన్నటిదాకా వారి మిత్రులు, సరే పవన్ కళ్యాణ్ గారి వల్ల వాళ్ళు గెలిచారని వాళ్ళు అనుకున్నా అనుకోకపోయినా ప్రజలు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశానికి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చారు కాబట్టి ఆ నీరెస్ట్ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అనేది చాలా మంది భావిస్తున్నటువంటి అంశం. చాలా సందర్భాల్లో తెలుగుదేశం నాయకులు కూడా ఒప్పుకున్నారు, కొన్ని సందర్భాల్లో తెలుగుదేశం నాయకులు వాళ్ళు కౌంటర్ చేస్తున్నారు, అది వేరే అంశం. ఇది నాకు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసం అంతా విన్న తర్వాత నాకు అనిపించింది అంటే ఒక 3-4 సంవత్సరాల నుంచి అనుబంధం ఉన్నటువంటి తమ రాజకీయ మిత్రుల నుంచి తెగదింపులు చేసుకోవడానికి కావలసినటువంటి పునాదులు వేయడానికి నిన్న ప్రయత్నం చేశారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా స్పష్టత రావాల్సినటువంటి అవసరం కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది. ఇంకా వాట్ ఈస్ హీజ్ యాటిట్యూడ్ ఆన్ టీడీపీ, భారతీయ జనతా పార్టీ మీద గట్టిగానే మాట్లాడారు. అయితే ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే నేను ఎందుకు రోడ్డు మీదకి వచ్చి మిమ్మల్ని ప్రశ్నించకూడదు అనే ప్రశ్న అడగవలసిన అవసరం లేదు. రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నించవలసి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించి తీరాలా. నిన్న జరిగినటువంటి సంఘటన, మొన్న జరిగినటువంటి సంఘటనలో తెలుగుదేశం పార్టీ వైఖరి చాలా దారుణంగా ఉన్నది. చాలా ఇప్పుడు జనసేన కార్యకర్తలను అరెస్ట్ చేశారు, ఇంకా సిపిఐ సిపిఎం కార్యకర్తలను అరెస్ట్ చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. పార్టీలు ఏవైనా ప్రత్యేక హోదా కావాలనుకునే వాళ్ళందరినీ కూడా నిరంకుశంగా వ్యవహరించినప్పుడు ఇంక రోడ్డు మీదకి రావాల్సిన తరుణం ఆసన్నమైంది. నేను వస్తున్నానని చెబుతారేమో నేను అనుకున్నా, బయట ఆయనకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయేమో, కాబట్టి ఆ ఇబ్బందులు సరి చేసుకుని రోడ్డు మీదకి రావడానికి కావలసినటువంటి ఒక పద్ధతిని ఆయన అనుసరిస్తున్నాడని నాకు నిన్న అర్థమైంది. ఉమ్మగారు, కొత్తగా ఏర్పడుతున్న రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అప్పట్లో మద్దతు ఇచ్చాను, ఇవాళ 2-3 ఏళ్లు పూర్తవుతున్నా మధ్యలో అనేక సమస్యలు వచ్చినా తీవ్ర స్థాయిలో ప్రశ్నించలేదు. కారణం ఏంటంటే కొత్త రాష్ట్రం నెమ్మదిగా అభివృద్ధి పదంలో వెళుతున్నారని. కానీ ప్రత్యేక హోదా మీద మీరు తీసుకున్న స్టాండ్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీరు సహకరించే వాళ్ళని అడ్డుకోవడం ఏ రకంగా సమంజసం? ఇవాళ పోరాటం చేయడానికి నేను ఎందుకు రోడ్డు మీద రాకూడదో మీరు సమాధానం చెప్పాలన్నారు, సమాధానం చెప్తారా? రిషి గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారి అంతా స్పష్టంగా చూస్తాం. వారు మాట్లాడింది ఏంటంటే ఆ అనుభవం లేని దాని గురించి ఎవరైతే బీజేపీ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళు వ్యాఖ్యానం చేశారో వాళ్ళ గురించి మాట్లాడారు. అలాగే రాష్ట్రం గురించి కూడా వారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రం, నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు. ఉమ్మగారు ఒక్క 2 నిమిషాలు మళ్ళీ మీతో మాట్లాడతానండి.
ఒక 2 minutes లో మళ్ళీ మీతో మాట్లాడతాం. రైట్, రుద్రరాజు గారు మీరు ఎట్లా చూస్తున్నారు? నిన్న పవన్ కళ్యాణ్ సంధించిన ప్రశ్నలకు రెస్పాన్స్ అంటే కాంగ్రెస్ ను కూడా మధ్యలో ప్రస్తావించారు, విభజన గురించి అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ నిన్న కూడా మరొక ప్రస్తావన రాష్ట్రం ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు వచ్చేసింది అనేది. ఇప్పుడు బీజేపీ పూర్తిగా ఒక యూటర్న్ తీసుకుంది, అంటే నాలిక మడత పెడుతుంటే మేము చూస్తూ ఊరుకోవాలా అని. సో వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? అంటే బేసికల్గా పవన్ కళ్యాణ్ గారు గత కొద్ది రోజులుగా గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ముగ్గురు కూడా ఎలక్షన్ సందర్భంలో జరిగినటువంటి మీటింగ్ లో వాళ్ళ ముగ్గురు కూడా కామన్ గా మాట్లాడి ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ప్రిపేర్ చేసుకుని దాని నుంచి వాళ్ళందరూ కూడా కామన్ డయాస్ షేర్ చేసుకుని ఎన్నికలు ప్రచారం చేశారు. డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు కానీ వారి ఫాలోయింగ్ కానీ వారి యూత్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళందరూ కూడా అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీకి చేసినటువంటి మాట వాస్తవం. మరి ముఖ్యంగా మా గోదావరి జిల్లాలో అయితే డైరెక్ట్ గా ఫ్లెక్స్ల మీద అన్నిటి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు వేసుకునే ప్రచారం చేశారు. పచ్చ రంగుతోటి తెలుగుదేశం పార్టీతో వేసుకున్నది మా ప్రాంతంలో, అమలాపురం, కోనసీమ ప్రాంతాల్లో. సో డెఫినెట్ గా అది లాభం జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు డిసైడ్ చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీకి సంబంధించి మనం కొన్ని ఇష్యూస్ అనుకున్నాం. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రధానమైనటువంటి అంశం. ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటిది రాలేదు, ఇవ్వలేము అనేటువంటి పరిస్థితుల్లో చెప్తున్నప్పుడు డెఫినెట్ గా ఆయన ఎంతకాలం కలిసి ఉండగలుగుతారు? ఉండేటువంటి పరిస్థితులు ఒక న్యూ రాజకీయ పార్టీని ఫ్లోట్ చేద్దాం అనుకునేటప్పుడు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లో డెఫినెట్ గా ఒక స్ట్రాంగ్ కంటింజెంట్ ఆఫ్ ఓట్ బ్యాంకు మన ఉండాలి. అంటే రూలింగ్ పార్టీ సైడ్ తీసుకున్నంత మాత్రాన అది ఉండేటువంటి పరిస్థితి లేదు డెఫినెట్ గా. ఎందుకంటే అది ఇట్ మే బి యాడెడ్ ఫ్లేవర్ ఫర్ రూలింగ్ పార్టీ. సో డెఫినెట్ గా ఆయన వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం ఆయన ఇష్యూ మీద కూడా ఉన్నారు. ఆయన చాలా కాలంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే యూత్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయని రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితే ముందే దీనికి ఎజెండా సెట్ చేసింది. 2-3 నెలల్లోనే మేము అనంతకాలంలోనే గుర్తించాము. డెఫినెట్ గా ఈ యాక్టివిటీ చేయాలనుకున్నాం. మేము అనేకమైనటువంటి కోటి సంతకాలు అన్ని పార్టీలు ఎజెండాలు సెట్ చేసుకున్నాయి కానీ అన్ని పార్టీలు కలిపి దీని మీద ఫైట్ చేయలేకపోతే ఇప్పుడు వస్తుంది. నిన్న జగన్ గారు మాట్లాడారు ఎయిర్పోర్ట్ లో అయిపోయిన తర్వాత, విశాఖపట్నం నుంచి వెనక్కి వచ్చిన తర్వాత మాట్లాడారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో అన్ని రాజకీయ పార్టీలు కూడా కామన్ గా తీసుకోవాలి. జల్లికట్టు కాదు, ఇది మామూలుగా జతకట్టు అనేటువంటిది కూడా వారు చెప్పడం జరిగింది. సో వీ వెల్కమ్ ఇట్. కాంగ్రెస్ పార్టీగా ప్రధాన ప్రతిపక్ష, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీగా, గతంలో 10 సంవత్సరాలు రూల్ చేసినటువంటి పార్టీగా, భావ సారూప్యత కలిగినటువంటి అన్ని రాజకీయ పార్టీలు. ఎందుకంటే ఇష్యూ ఈజ్ ఇంపార్టెంట్, స్టేట్ ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్, యూత్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ ఇంపార్టెంట్. కాబట్టి డెఫినెట్ గా జగన్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కాంగ్రెస్ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా కామన్ ఎజెండాతో ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ తేల్చేసింది మోరార్లెస్ ఇవ్వలేము అనేటువంటి విషయాన్ని వాళ్ళు తేల్చేశారు. వాళ్ళ అధికార ప్రతినిధులు కానీ, మంత్రులు కానీ, ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో కానీ చెప్పేశారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం అందరూ కలిసి ఏదైనా ఒక యాక్షన్ ప్లాన్ చేస్తే చాలా బాగుంటుంది. కళ్యాణ్ గారు, ఇప్పటికే పరిస్థితి చేయదాటిపోలేదు. దాదాపుగా చాలా స్పష్టంగా కేంద్రం చెప్పేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేరంటున్నారు కాబట్టి మేము మరి వచ్చేది తీసుకోవద్దా, రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతే చూస్తూ ఊరుకుంటామా అని. మరి ఫైట్ చేయడానికి ఇంకా సమయం ఉంది అన్న ఆలోచన చేస్తున్నారా జనసేన అధినేత? ఇంకా ఎంత సమయం వేచి ఉండే ఆలోచన ఉంది? అంటే రోడ్ల మీదకి రావడానికి ఇది సరైన సమయం కాదా, అవునా కాదా మీరు చెప్పాలని ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడుగుతున్నారు? యాక్చువల్గా ఇందులో మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే సార్, ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అత్యద్భుతమైనటువంటి కొన్ని కీలకమైన ప్రమాణాలని నెరవేర్చాలి అన్నా అట్లీస్ట్ వాటిని ఇనిషియేట్ చేస్తూనే రాష్ట్రానికి ఉన్నటువంటి మౌలికమైనటువంటి ఖర్చులు, జీతబెత్తాలు అయితేనే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిటిల్ బిట్ ఆఫ్ డెవలప్మెంట్ అయితేనే, రోడ్లు, వాహనాలు సమకూర్చుకోవడం అయితేనే, వాటికి వర్సెస్ వీళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఏమాత్రం కొద్దిగా మ్యాచ్ చేయాలన్నా కూడా ఉన్న డెఫిసిట్ బడ్జెట్ లో చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు కేంద్ర రాష్ట్రం ఇస్తే తీసుకోవాల్సినటువంటి పరిస్థితిలోకి టీడీపీ ప్రభుత్వాన్ని, ప్రజల్ని కూడా తీసుకొచ్చింది. ఇందులో విమర్శలు, ప్రతి విమర్శలు ఏం లేవు సార్. ఆయన ఒక అనుభవాన్ని శంకించట్లా, ఆయన ఒక గొప్పదనాన్ని, ఔన్నత్యాన్ని శంకించట్లా, ఆయన కొత్త పార్టీకి విమర్శించేంత స్థాయిని కూడా మేము తీసుకోవట్లా. ఉన్న వాస్తవాల్ని మాకు అర్థమైన కాడికి, మేము చూసిన కాడికి మాత్రమే వివరిస్తాము. మొన్న వైజాగ్లో జనసేన కార్యకర్తలు అయితేనే, యువతనైతేనే, అక్కడ పార్టీలకు అతీతంగా ఒక ఎజెండా మీద సుమారు 8,000 మంది 9,000 మంది అక్కడ మేము వివిధ ప్లేసుల్లో మేము నిలబడితే పొద్దున 9 ప్రాంతంలో తీసుకెళ్లిపోయి అందరూ PhD స్కాలర్స్ ఉన్నాం, అందరూ విద్యావంతులు ఉన్నాం, అందరూ గ్రాడ్యుయేట్స్ ఉన్నాం. మంచినీళ్ళు ప్యాకెట్లు కూడా కరువయ్యి 10:30-11 అనాథల్లాగా 22 కిలోమీటర్ల దూరంలో, సిటీకి దూరంగా నక్సలైట్లను వదిలేసినట్టు, పునరావాసం కల్పించినట్టు మమ్మల్ని వదిలేస్తే కాలినడక నడుచుకుంటూ వచ్చి మేము బస్సులు ఎక్కి అహో జీవుడు అంట మా ప్రాంతాలకు మేము చేరుకున్నాం. ఇవాళ మేము ఏమంటున్నామంటే స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజ్ అనేటువంటి అంశాల మీద సుదీర్ఘమైన చర్చలు కొన్ని వందల డిబేట్లలో జరిగింది. కానీ ఇక్కడ ఆలోచించాల్సిందల్లా రాజ్యాంగ స్ఫూర్తితో యువత, మేము రాష్ట్రంలో భాగం కాదా, ఆయన మా ముఖ్యమంత్రి కాదా, మేము ఏదైనా చేస్తానన్నప్పుడు 72 గంటలు కాదు, రేపొద్దున CAA సదస్సు ఉంది, 1 గంట చేసుకోండి మా పర్మిషన్ ఇస్తే పోయేదేంటి? నిన్న CAA సదస్సులో స్వయాన ముఖ్యమంత్రి గారు కదా చెప్పింది,
మన గతంలో సిఐ సదస్సు చేసుకున్నటువంటివి ఎంఓఎల్ రియలిస్టిక్ గా కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని. అంటే ఎంఓఎల్ 4,77,000 కోట్లు చేసుకున్నప్పటికీ సుమారు 15,000 కోట్లు కూడా కన్వర్షన్ అవ్వాలి. అలాంటి అంశాలను పక్కన పెడితే స్పెషల్ స్టేటస్ అవగాహన కల్పించాలి. పవన్ కళ్యాణ్ ఇంకా వేచి ఉండాల్సిన వేచి లేదు సార్. వేచి ఉంటే సభలు పెట్టేవారు కాదు. కాకినాడ తిరుపతి సభలు పెట్టారు. మా అధినేత బయటకు వచ్చారు. దఫాల వారీగా స్పెషల్ స్టేటస్ మీద పోరాటం చేస్తారన్నారు. ఆ దఫాల వారు క్లియర్ చెప్పారు. ముందు నేను పోరాటం చేస్తా, నెక్స్ట్ యువతను ఇన్వాల్వ్ చేస్తా, తర్వాత ప్రజలందరూ ఇన్వాల్వ్ చేసుకుని రోడ్ల మీద వస్తాను ఇవాళ సంవత్సరం క్రితమే చెప్పారు. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీద మా అధినేత ఎదురుకి వెళ్తున్నారు. రైట్. రఘురామ్ గారు జాయిన్ అవుతున్నారు ఢిల్లీలో, బీజేపీ సమన్వయకర్త, ఏపీకి సంబంధించి పార్టీ సీనియర్ నేత. రఘురామ్ గారు, ఎన్నికలప్పుడు మీకు మద్దతు ఇచ్చినప్పుడు గుర్తులేని రాజకీయ అనుభవం ఇవాళ ఎందుకు గుర్తొస్తోంది? అప్పుడు అవగాహన ఉన్న నేతకి ఇప్పుడు అవగాహన లేకుండా పోయిందా? ఏం చెప్పదలుచుకున్నారా? అసలు మీ స్టాండ్ ఏంటి పవన్ కళ్యాణ్ మీద, ఆయన అడుగుతున్న విషయం మీద? సార్, ఒక విషయం ఋషి గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా ఒకళ్ళిద్దరు అడుగుండొచ్చు, మా బీజేపీ సంబంధించినటువంటి నాయకులు ఎవరన్నా అనుభవం గురించి. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ నోటి వెంట వచ్చిన మాటలే. ముందు రాజకీయాల్లోనో లేకపోతే రాజ్యాంగంలోనో ఏబిసిడీలు నేర్చుకోమని ఆయనే చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ సూచన ఇచ్చారు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ఇప్పుడు ఆయన కూడా పవన్ కళ్యాణ్ కూడా ఒక లాస్ట్ టైం 2009 నుంచి చూస్తే కూడా ఎప్పటికీ అనుభవం సరిపోదని చెప్పాలని ఉద్దేశంతో చెప్పుంటాడు ఆయన. ఎందుకంటే ఆయన 2009లో వచ్చారు రాజకీయాల్లోకి ప్రజారాజ్యం ద్వారా. ఇవాళ ఆయన సొంతంగా పార్టీ పెట్టి మరి ఖచ్చితంగా మనం ఒక విషయాన్ని ఒప్పుకుని తీరాలి. ఏంటంటే 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన 3 కలిసి పోటీ చేస్తేనే, ఆయన పోటీ చేయకపోయినా మద్దతు ఇచ్చిన మూలానే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిందని మాత్రం వాస్తవం. ఒకటి, ఆయన మా ఉద్దేశం ఏంటంటే, సిద్ధార్థనాథ్ సింగ్ గారు గాని మేం గాని ఎవరు చెప్పినా ఏదైనా విషయాన్ని విమర్శించే ముందు, ఏదైనా విషయాన్ని అడిగే ముందు తెలుసుకుని కూలంకషంగా చర్చించి ఆయన మాట్లాడితే బాగుంటుందని ఉద్దేశం. ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది బీజేపీ చెప్పిన విషయం మాట వాస్తవం. ఖచ్చితంగా 2014లో ఏ పార్టీ కూడా హోదా అడగలేదు. బీజేపీ ఒకటే రావాలి, ఉండాలి అని అడిగిన మాట వాస్తవం. అది కూడా మర్చిపోవడానికి లేదు. సరే, హోదా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వము బూజు పట్టిన అనేక పాత విధానాలని, చట్టాలని ఇవాళ సంస్కరిస్తోంది. ఆ సంస్కరణలో భాగంగా బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక జరిగిన మార్పుల గురించి కాదు, ప్రత్యేక హోదా మీద చెప్పి ఎందుకు వెనక్కి తగ్గారు? మీరు ఇస్తున్న ప్యాకేజీని ప్రజలు నమ్మట్లేదని మీ మిత్రుడు, ఒకప్పటి మీ మిత్రుడు, ఇవాళ మరి మీ శత్రువుగా ఫీల్ అవుతున్నారా, లేకపోతే ఇంకా మధ్యస్థంగా ఉందో ఇంకా మాకైతే క్లారిటీ లేదు. సో ఏదో ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వము, ఇంకా నువ్వు దీని గురించి మాట్లాడొద్దు అని చెప్పండి పవన్ కళ్యాణ్కి. కాదు, నేను అనేది ఏంటంటే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన మాట వాస్తవమా కాదా? మేనిఫెస్టో, ఇగో నా దగ్గర రఘురామ్ గారు మీ మేనిఫెస్టో ఉంది, భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో. దాంట్లో ఉన్నటువంటి పేజీలో మీరు 3rd పేజీలో పెట్టారు. కేంద్ర సాయంలో భాగంగా 5 ఏళ్ల పాటు విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, బీజేపీ ప్రభుత్వం ఈ హోదాను మరో 5 సంవత్సరాలు పొడిగిస్తుంది అన్నమాట మీరు వాస్తవా కాదా? వెరీ క్లియర్ గా ఇది మీరు ప్రింట్ చేసిందే. భారతీయ జనతా పార్టీ కానీ ఏదైనా రాజకీయ పార్టీకి కానీ మేనిఫెస్టో అనేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. రఘురామ్ గారు, మేము అడిగింది వాస్తవం. రుద్రరాజన, మేము అడిగింది వాస్తవం. దాంట్లో అనుమానం ఏం లేదు, వెనక్కి వెళ్ళట్లా. మేము అడిగామని చెప్తున్నాం. మేము ఒక్కళ్ళమే అడిగాం. ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు గానీ, ఆ రోజు కాంగ్రెస్ మంత్రులు గానీ, ఎంపీలు గానీ, అంతమంది రాష్ట్రం నుంచి గెలిపించిన కాంగ్రెస్ ఎంపీలు గానీ ఎవరు అడగలేదు. మేము ఒక్కళ్ళమే అడిగాం. మా వెంకయ్య నాయుడు గారు ఒకటి అడిగాడు. అది వాస్తవం. అది వాస్తవం. దానికన్నా ముందే చెప్పారు. రాజ్యసభలో మన్మోహన్ సింగ్ గారు చెప్పిన తర్వాతే మీ వెంకయ్య నాయుడు గారు అడిగారు. క్యాబినెట్ లో అప్రూవల్. ది స్పెషల్ కేటగిరీ స్టాటస్ వి వాంటెడ్ ఫర్ 10 years. ద ప్రైమ్ మినిస్టర్ ఈస్ సేయింగ్ 5 years. 5 years period will not be sufficient at all. They have to set up industries and then start manufacturing. So you have to make it 10 years అని ప్రధానమంత్రి గారు చెప్పిన. ఇవన్నీ మనకు తెలుసు. మీరు అడిగారు, కావాలన్నారు. చెప్పడం వేరు, బిల్లులో పెట్టడం వేరు విషయం. అది బిల్లు అక్కర్లేదండి, 11 రాష్ట్రాలకు ఇచ్చారు, ఎక్కడ బిల్లు పెట్టదు. రఘురామ్ గారు ఇష్యూ ఏంటంటే మీరు అడిగారు ఖచ్చితంగా రాష్ట్రాభివృద్ధికి కావాలని ఫీల్ అయ్యారు. తర్వాత మారిన సందర్భంలో, మారిన పరిస్థితుల రీత్యా ఇప్పుడు ఇవ్వమని చెప్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి అంటున్నాను నేను. అదే చెప్తున్నాను మీకు. మేము ఈ సంస్కరణల దృష్ట్యా ఎందుకు వస్తున్నారంటే, సంస్కరణలు అని చెప్పి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అనేక రంగాల సంస్కరణలు జరుగుతున్నాయి. ఫర్ సపోజ్ ప్లానింగ్ కమిషన్ తీసేసి నీతి ఆయోగ్ పెట్టాము. ఇంకా అనేక రంగాల్లో లా సంస్కరణలు, లేబర్ లాస్ అయితే 44 ఉండేవి 4 లాలకం చేసాం. ఇలాగ అన్ని చేస్తున్నాము. దానిలో భాగంగానే
ప్రతి రాష్ట్రము సమానమే, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమైన రాష్ట్రం మాకు అనే విధానాన్ని మనం ప్రకటించడం జరిగింది. ఆ విధంగా అనేక నిధులు, అనేక ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభించడం కూడా జరిగింది. ఏదో శాంక్షన్ చేయడం కాదు. బిల్లులో ఉన్న విషయం ఏంటంటే బిల్లులో ప్రత్యేక హోదా మీద పోరాడడానికి ఇప్పుడు నేను ఎందుకు రోడ్ల మీదకి రాకూడదు అని మిమ్మల్ని ఆయన ఒక ప్రశ్న అడిగారు, దానికి చెప్పండి. దానికి అసలు ఎందుకంటే ప్రత్యేక హోదా ఇంకా దాని గురించి అయిపోయింది. అసలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చట్ట ప్రకారం, కొత్తగా చట్టం వచ్చిన ప్రకారంగా ప్రత్యేక హోదా అనేది అవసరం లేదు. దానికే సంబంధించినటువంటి ఎక్కువ నిధులు, ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తున్నప్పుడు ప్రత్యేక హోదా అవసరం లేదని భారతీయ జనతా పార్టీ ఏం భావిస్తుందంటే ప్రత్యేక హోదా మేము తెరిచిన అధ్యాయం అంటే తెరుచుకున్నట్టు, మేము మూసిన అధ్యాయం మూసిపోయినట్టుగా అంత అహంభావంగా వ్యవహరించడం సరైనటువంటి పద్ధతి కాదు. ఇందాక మిత్రుడు రుద్రరాజు గారు చదివినట్టుగా ప్రధానమంత్రి గారు 5 సంవత్సరాలు ఇస్తామన్నారు. 5 సంవత్సరాలు చాలదు, 10 సంవత్సరాలు కావాలని చెప్పి రేపెట్టింది మీరే, తెరిచింది మీరే, ముగించేది మీరే. మీ ఇష్టమైన ధర్మమేనా? ఒక దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీ ఇంత అడ్డగోలుగా పచ్చి మోసం ప్రజలను చేస్తుంటే చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం ఉందండి. చాలా క్లియర్ గా రఘురామ్ గారు మీ ఇష్టం వచ్చినట్లు మీకు అనుకూలంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేతకాని వాళ్ళు పరిస్థితి వచ్చిందే. గెలుపుకు దోహదం చేసిన పవన్ కళ్యాణ్ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నప్పుడు మీరు సమాధానం చెప్పుకోవాల్సిన ప్రశ్న తప్ప నీకు అనుభవం లేదు, నువ్వు సినిమాల్లో ఉంటావు, ఇది కాదు కదా. మీరు సమాధానం చెప్పవలసిన అంశాల మీద సమాధానం చెప్పండి. తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటాం, అంతే. ఫస్ట్ తెలుసుకుని మాట్లాడాలా అంటాం. మాట్లాడాలి. అది రఘురామ్ గారు చెప్పారు. ఏ నెలలో మిగతా రాష్ట్రాలు తీసేస్తున్నారన్న? మిగతా రాష్ట్రాలకు ఎప్పటికల్లా తీసేస్తారు స్పెషల్ స్టేటస్. పోనీ ఎవరికి ఉంచారు, ఎవరు తీసేసారు పక్కన పెడితే, స్పెషల్ ప్యాకేజ్ అనేటువంటి దాంట్లో మీరు ఇచ్చినటువంటి పత్రాల్లో అరుణ్ జైట్లీ రిలీజ్ చేసిన దాంట్లో ఎక్కడైనా స్పెషల్ అనేటువంటి పదం వాడారా? ఎన్నిసార్లు వాడారు? ఎన్ని ప్రిఫిక్స్ లో వాడారు? రెండు నార్మల్ సెంట్రల్ అసిస్టెన్స్ వేరు, స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ వేరా కాదా? ఒకవేళ అలా వేరైతే ఎన్సీఏ రూపంలో ఒక రాష్ట్రానికి నార్మల్ గానే కేంద్రం నుంచి వచ్చేటువంటి సహాయాన్ని మసిపూసి మారేడుగా చేసి ఈఏపీల రూపంలో మీకు ముందు 80% ఇచ్చేస్తాం, అందులో 30% ఫారెన్ నుంచి వచ్చిన తర్వాత వాటిలో మేము కడతాం లాంటి మెలికలు ఎందుకు పెట్టారన్నా? ప్రజలు డైరెక్ట్ గా టికెట్ ఇవ్వండి, టోకెన్ ఇవ్వండి, భోజనం పెడతా ఉండడం మానేసి మీ వంట మీరే వండుకోండి, పప్పులు దినుసులు ఉప్పులన్నీ ఇస్తాం, అవి కూడా పంట వేసిన తర్వాత రావాలి అనే కాంప్లికేటెడ్ ప్రాసెస్ లో హోల్ గా చూపించి మాకేదో ఇచ్చినట్టు మభ్య పెట్టడం కరెక్టా అన్న? ఉమ్మగారు దీని మీద మీరు రెస్పాండ్ అయ్యే ముందు రఘురామ్ గారు ఒకసారి ఉమ్మగారితో మాట్లాడదాం. ఉమ్మగారు చాలా స్పష్టంగా రఘురామ్ గారు ప్రభుత్వం ఇవ్వాల. హోదా అనేది పదం లేదంతే. హోదాకి మించే ఇవాళ కేంద్రం ఆంధ్రప్రదేశ్ ఏమి ఇచ్చారు సార్? ఇగో నా దగ్గర ఉంది, కాగితం, నాకు ఒకసారి చెప్తారు. ఇగో నా దగ్గర కాగితం ఉంది. దీంట్లో ఏమన్నా మీరు సెంట్రల్ అసిస్టెన్స్ ఆంధ్రప్రదేశ్, దీంట్లో రగ్గారు దీంట్లో సెంట్రల్ అసిస్టెన్స్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది. కానీ బైఫర్గేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి దాన్ని ఒక 3 పేజీల కింద చేసి పూర్వం అడ్డంగా ఉండేదాన్ని నిలువుగా ప్రింట్ చేశారు, అంతే. చేసి ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేశారు. దీంట్లో ఎక్కడ స్పెషల్ అనే పదమే లేదు. దీంట్లో ఎక్కడ స్పెషల్ అనే పదం ఉందంటే మీరు ఏదంటే దానికి మేము డిసైడ్. దీంట్లో స్పెషల్ అనేటువంటిది కూడా ఎక్కడ లేదు. ఒక నిమిషం, ఇవ్వాల్సిన బీజేపీ కన్నా కేంద్ర ప్రభుత్వం కన్నా తెలుగుదేశం పార్టీ మంత్రులు ఒప్పుకున్నారు, సీనియర్ పొలిటీషియన్ ఒప్పుకున్నారు, ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారంటారు, మంత్రులు ఒప్పుకున్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారండి. దీని మీద ఉమ్మగారు రెస్పాండ్ అవ్వాలి. ఉమ్మగారు రిషి గారు, ఇందాక రాజు గారు మాట్లాడినా, రాంబాబు గారు మాట్లాడినా, లేదంటే మన వాళ్ళు మాట్లాడినా అనేకమైన అంశాలు ఎత్తారు. నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి. నేను మాట్లాడుతున్నప్పుడు మాత్రం కొంచెం ఇంటరప్షన్ చేయొద్దని చెప్పండి. నేనేం అడుగుతున్నానంటే, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటిది కానీ, తిరుపతి సభలో చెప్పినటువంటి కానీ స్పెషల్ స్టేటస్ మీద ఆయన ఎందుకు ఇవ్వట్లేదు, అలాగే ఏంటనేది కరాఖండిగా ఆయన నిన్న మాట్లాడారు. ఇవాళ దీని పూర్వపరాలు కూడా ఒక్కసారి మనం ప్రజలకు తెలియాలా. ప్రతిసారి మేము చెప్తా ఉన్నాం, కేంద్రం కూడా చెప్తా ఉంది. ఇవాళ 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక రకాలుగా చట్టాల్లో మార్పులు వచ్చినాయి. ప్లానింగ్ బోర్డు అనేది
పూర్తిగా రద్దయింది. అలాగే 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చింది. 14th ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్తా ఉంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గతంలో 32% ఇచ్చే ఆదాయ వనరుల్ని డెవల్యూషన్స్ ని 42% చేసింది. అలాగే జిఎస్టీ వచ్చింది. జిఎస్టీ ఎవరు తీసుకొచ్చారు? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, ఆ రోజున ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి బిల్ అది. దాన్ని ఆమోదం పొందింది. అంటే రాజకీయాల పరంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి కూడా ఇన్ని మార్పులు వచ్చినాయి. 42% ఆదాయం పెరిగింది, జిఎస్టీ బిల్ వచ్చింది, ప్లానింగ్ బోర్డు రద్దయింది, 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చింది, నీతి ఆయోగ్ వచ్చింది. ఇన్ని రకాలుగా దేశంలో రాజకీయ చట్టాల్లోనూ రాజ్యాంగాల్లో మార్పులు జరిగినప్పుడు ఇవాళ ఏం చెప్తా ఉన్నారు? స్పెషల్ స్టేటస్ లో రాకపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్కి ఏమి నష్టం జరిగిందో, స్పెషల్ స్టేటస్ రాకపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్కి జరిగిన నష్టాన్ని అన్నిటిని కూడా వేరే రూపంలో ఆ ఒక్క పదం తప్పితే వేరే రూపంలో ఈ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి కేంద్రం స్పష్టంగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమడిగారు కేంద్రాన్ని? ఎన్డీఏలో భాగస్వామి అయినా మీరు అది చట్టబద్ధత కల్పించండి. చట్టబద్ధత లేకుండా ఒక ప్రెస్ మీట్ లోనో, లేదా అరుణ్ జైట్లీ గారు చెప్పారో, లేదా మోడీ గారు చెప్పారో, రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారో అనేది విలువ ఎంత ఉన్నదనేది పక్కన పెట్టినా, మాకు ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ రాకపోవటం వల్ల జరిగినటువంటి నష్టాన్ని మొత్తం కూడా మీరు వేరే రకంగా ఇస్తానంటున్నారు కాబట్టి చట్టబద్ధత కల్పించండి అని స్పష్టంగా మేము కేంద్రాన్ని అడిగాం. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ అమర్ రాంబాబు గారు కానీ, రాజు గారు కానీ, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక స్పెషల్ స్టేటస్ అనే పదం కోసం నిత్యం కేంద్రంతో గొడవలు పెట్టుకుని ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆపుకోవాలా, లేకుంటే స్పెషల్ స్టేటస్ అనే పదం లేకుండా వేరే రూపేణ ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా చట్టబద్ధత కల్పిస్తూ ఇస్తున్నటువంటి నిధులు తీసుకుని జనతా పార్టీ మాట్లాడినప్పుడు నేను మాట్లాడా కాదు 2 minutes వాడు మీరే మేము మాట్లాడాలి కదా సార్. ఒక్క విషయం, ఇప్పుడు బాండా అంతా వినండి సార్, వినండి మీది అయిపోయింది, వినండి. ఇంటరప్ట్ చేయలేదు, మీరు మాట్లాడిన తర్వాతే నేను ఆయన అడుగుతున్నాను. మీరు అడిగిన ప్రశ్నకి అంటే రాష్ట్రాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లొద్దా, ఇవ్వని దానికోసమే వెయిట్ చేస్తూ ఉండాలా మీరు కానీ, లేకపోతే మంత్రి కామినేని కానీ? ఈ అడిగిన ప్రశ్నకి సమాధానం చూద్దాం. నేను ఒక విషయం చెప్తున్నానండి, ఈ ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు కావాలి. 15 సంవత్సరాలు వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, చీలిపోయినటువంటి రాష్ట్రం అని చెప్పేసి మొట్టమొదటిగా భావించినటువంటి వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు ప్రథములు. వారే దీన్ని ఎన్నికలకు ముందు ప్రచారం చేశారు. అధికారంలోకి వస్తే మేము 5 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు ఇస్తామని ప్రామిస్ చేశారు. అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయినాయి అంటున్నారు. ఎలా మారుతాయండి? మీరు సెంట్రల్ లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత, రాష్ట్రంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు మారిస్తే మారుతాయి పరిస్థితులు. మీరు ఆ విధంగా మార్చేసి పరిస్థితులు మారిపోయి 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చింది. 14th ఫైనాన్స్ కమిషన్ ఎక్కడా కూడా మీరు ప్రత్యేక హోదా ఇవ్వద్దని చెప్పలేదు. పైగా 14th ఫైనాన్స్ కమిషన్ ఏమి అదే అల్టిమేట్ కాదు, మంత్రివర్గం నిర్ణయం. ఇంకొక విషయాన్ని కూడా చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేబినెట్ లో తీర్మానం చేశారు. ప్రాసెస్ ఆగిపోయింది. కంప్లీట్ కానివ్వండి. ఇవాళ జరుగుతున్నటువంటి విధానంలో మీరు ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తున్నాం, దానికి సమానమైంది ఇస్తున్నాం అన్నారు. అడిగింది కేంద్రం ఇవ్వమని చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇచ్చింది తీసుకోవాలా వద్దా? తీసుకోకూడదు. రైట్. కేంద్రం ఒక్క విషయం, నేను ఒక విషయం, ఆయన ఒక ప్రత్యేక ప్యాకేజ్ అంటున్నారు. నేను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను, వారిని అడుగుతున్నాను, ప్రజల్ని తెలుసుకోమని కూడా కోరుతున్నాను. ప్రత్యేక ప్యాకేజ్ అనేది ఎక్కడా లేదు. ప్రత్యేక ప్యాకేజ్ అనేది ఎక్కడా లేదు. కేవలం విభజన బిల్లులో ఉన్నటువంటి అంశాలన్నింటినీ పొందుపరిచి ప్రత్యేక ప్యాకేజీగా క్రియేట్ చేసి దాన్ని మేము ఇచ్చాము మీరు తీసుకోండి అంటే, వీళ్ళు ప్రజల్ని మోసం చేసి తీసుకుని వీళ్ళు ఒకటే వింటున్నారంటే కేంద్రానికి బానిసలుగా వ్యవహరిస్తుంది కార్యక్రమం చేస్తున్నది. ఇది అన్యాయమైనటువంటి అంశం. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాని తెచ్చుకోవలసినటువంటి ముఖ్యమంత్రి
కేంద్రాన్ని ఏ విధంగా చెప్తే ఆ విధంగా మాట్లాడుతున్నారు. కారణం ఏమిటంటే ఆయనకి భయంగా ఉంది. చూద్దాం పవన్ ఆయన కళ్యాణ్ మీద ఇదే కేసులు అంశం పెడతారనే ప్రస్తావించారు అంశం అంటే ఉంది. నిజంగానే చులకనగానే నిర్లక్ష్యంగానే ఉందా ఉత్తరాది దక్షిణాది కూడా ఆయన రైజ్ చేశారు. ఈ అంశం గురించి బ్రేక్ తర్వాత మాట్లాడదాం. ఉమ్మగారు బ్రేక్ తర్వాత కమ్ బ్యాక్ టు యూ.